ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే అద్భుతమైన 5 ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణమవుతుంది. గుండె జబ్బులు, డయాబెటీస్, కీళ్ల నొప్పులు, కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ దారితీస్తుంది. అయితే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. వాపును తగ్గించే 5 అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరలు. పాలకూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరలు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కే వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. రోజు 1 కప్పు ఆకుకూరలను సాలెడ్గా లేదా కూరగా తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. గింజలు, విత్తనాలు. వాల్నట్స్, బాదం, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజు 1 చిన్న గుప్పెడు గింజలను స్నాక్గా తీసుకోవచ్చు. పసుపు. పసుపులోని కర్క్యూమిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా విధాలుగా సహాయపడుతుంది. రోజు 1 చిటికెడు పసుపును పాలు లేదా కూరలు లేదా స్మూతీస్లో తీసుకోవచ్చు. బెర్రీస్. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు కానీ ఫ్లేవనాయిడ్స్ కానీ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ను తొలగించి వాపును నియంత్రిస్తాయి. రోజు బెర్రీస్ని స్నాక్గా లేదా స్మూతీస్లో చేర్చుకోవడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒమేగా 3 అధికంగా ఉండే చేపలు. సాల్మన్ అలాగే మ్యాకరెల్, సార్డిన్స్ వంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వారానికి 2 సార్లు చేపలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. శాకాహారులైతే అవిసె గింజలు లేదా చియా సీడ్స్ను ఎంచుకోవడం ఉత్తమం. ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో ఏ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. పలు రకాల ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా హెల్తీగా ఉండవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ రోజు నుంచే ఆయా మార్పులు ప్రారంభించండి. సమతుల్య ఆహారం. ఇన్ఫ్లమేషన్ను తగ్గించే ఆహారాలతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ అలాగే చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ను నివారించండి. హైడ్రేషన్. రోజు తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. వ్యాయామం. ప్రతిరోజు 30 నిమిషాల మితమైన వ్యాయామం ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ చెకప్స్. ఇన్ఫ్లమేషన్ను సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు చేయించుకోండి.